అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మళ్లీ దూకుడు పెంచింది. మాజీ కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని విచారించింది. 2 గంటల పాటు ఈ విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డు చేశారు సిట్ పోలీసులు. గత ఏడాది మార్చిలో అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ స్టేట్మెంట్ ఆధారంగా సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. రాధాకిషన్ రావు స్టేట్మెంట్ లో అప్పటి సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, పార్టీలో సన్నిహితుల వ్యవహారాలు చక్కబెట్టేందుకు తాము పని చేశామని గతంలో ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్ ను రికార్డు చేసింది సిట్. ఇదే కేసులో విదేశాల నుంచి వచ్చిన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. అయితే ఆయనకు విచారణకు సహకరించడం లేదని, అరెస్టు నుంచి మినహాయింపు ఆర్డర్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారులు దూకుడు పెంచారని చెప్పాలి. 2 గంటల పాటు స్టేట్మెంట్ ని రికార్డు చేశారు ఓఎస్డీకి సంబంధించి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ రోజు మరోసారి విచారణలో సందర్భంగా గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఓఎస్డీగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డిని ఈ రోజు బంజారాహిల్స్ పోలీసులు విచారించినట్టుగా తెలుస్తోంది. అతనికి ముందుగానే నోటీసులు జారీ చేస్తూ ఈ రోజు పిలిపించి గతంలో పోలీసులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని ఈ రాజశేఖర రెడ్డి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు అతని పేరు ఎందుకు ప్రస్తావనకు తీసుకొచ్చారు, అతని పాత్ర ఏంటి, అతను తెలిసే జరిగిందా, ఈ పోలీసుల ప్రతి వ్యవహారం రాజశేఖర రెడ్డి నోటీసులో ఉందా లేదా అనే దానిపై కూడా దాన్ని విచారించేందుకోసమే ఓఎస్డీ రాజశేఖర రెడ్డికి నోటీసులు ఇచ్చినటువంటి పోలీసులు ఈ రోజు హాజరయ్యి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మీ దగ్గర ఉన్నటువంటి వివరాలన్నీ కూడా ప్రొడ్యూస్ చేయాలంటూ కూడా పోలీసులు ఈ స్టేట్మెంట్ ముందుగానే ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది. గత ఏడాది మార్చిలో అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పైనే రాజశేఖర రెడ్డికి నోటీసులు ముందు తీసినట్టు తెలుస్తుంది. రాధాకిషన్ రావు స్టేట్మెంట్ లో అప్పటి సీఎం కేసీఆర్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. ఒక పార్టీకి చెందినటువంటి ఉన్నత హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటూ కూడా రాధాకృష్ణ క్రియలాగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ కుటుంబం సభ్యులు, పార్టీలో సన్నిహితులు వ్యవహారాలు చక్కబెట్టేందుకు తాము ఇప్పటి వరకు పనిచేశామంటూ కూడా ఈ విషయం ఆయన స్టేట్మెంట్ రూపంలో ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర రెడ్డిని రికార్డు చేసినటువంటి అధికారులు త్వరలో ఈ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకుల సైతం నోటీసులు అందించి నోటీసుల ఆధారంగా వారిని పిలిపించి విచారించేటువంటి అవకాశం ఉంది. గతంలో పోలీసు అధికారులు నోరు తెరిచినప్పుడు కేసీఆర్ అప్పటి అతను 10 ఏళ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతని ఆదేశాల ప్రకారంగా అది కూడా రాజశేఖర రెడ్డి త్రూ మాకు ఆ సమాచారం వస్తే మేము ఈ ఫోన్ ట్యాపింగ్ జరిపి వివిధ వ్యక్తుల యొక్క సంభాషణను విలాల్సి వచ్చింది అంటూ కూడా గతంలో ఏదైతే ప్రచారం సాగిందో దాన్ని కంటిన్యూస్ గానే మళ్ళీ ఈ రోజు బంజారాహిల్స్ పోలీసులు విచారణలో భాగంగా రాజశేఖర రెడ్డికి ఈ నోటీసులు అందేసి పిలిపించి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు తెలుసుకుంటాం. అయితే దీనికి సంబంధించి అటు బీఆర్ఎస్ నుంచి ఎవరైనా రెస్పాండ్ అవుతున్నారా? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మళ్ళీ తెరపైకి వచ్చింది కాబట్టి ఏమైనా అక్కడి నుంచి రెస్పాన్సెస్ వస్తున్నాయా? చాలా రోజుల తర్వాత మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ రోజు ఏకంగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి ముఖ్య నాయకుడు, పార్టీ అధ్యక్షుడు, గత ముఖ్యమంత్రి చెందినటువంటి కార్యాలయంలో ముఖ్య నేతగా ఆ టీంలో పనిచేసినటువంటి ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి ఈ రోజు నోటీసులు అందజేసి వచ్చి అతను 2 గంటల పాటు విచారణ ఎదుర్కొన్నాడంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో సీరియస్ గానే ప్రభుత్వం చివరి వరకు ఆ లింక్ ని బయటకు తీసేటువంటి ప్రయత్నంలా కనపడతా ఉందనేది స్పష్టంగా ఈ రోజుతో అర్థమవుతుంది. ఈ రోజు 2 గంటల పాటు రాజశేఖర రెడ్డిని విచారించిన తర్వాత రాజశేఖర రెడ్డి ఏ సమాధానాలు ఇచ్చాడు, ఎవరి పేరుని ప్రస్తావించాడు, అతను ప్రస్తావించినటువంటి స్టేట్మెంట్స్ ప్రకారంగా తిరిగి మిగతా వారు కూడా నోటీసు అందజేటువంటి అవకాశం ఉంది. దాంట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుని మళ్ళీ ఏమైనా ప్రస్తావనకు తీసుకొచ్చారా, అతన్ని చెప్పడం కారణంగానే నేను ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డానంటూ రాజశేఖర రెడ్డి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఏదో ఇచ్చాదనే దానిపై కూడా ఇప్పుడు అది ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎక్కడ దారి తీయబోతా ఉంది అనేది మాత్రం బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ నెలకొంది. ఒకవేళ కేసీఆర్ పేరు మళ్ళీ ప్రస్తావనకు వచ్చినట్లయితే మాత్రం త్వరలో
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సిట్ అధికారులు నోటీసులు అందజేసేటువంటి అవకాశం ఇస్తుంటారు. అంటే అయితే అధికార పార్టీ నుంచి ఏమైనా స్పందన ఉందా రవితేజ? ఇది పోలీసుల దర్యాప్తు, అది పోలీసు చర్యల్లో భాగంగా సాగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ కాబట్టి ఇది పార్టీ పరమైనటువంటి అంశం అయితే మాత్రం ఇప్పటివరకు అధికార పార్టీ స్పందిస్తుంది. కానీ మొదటి నుంచి అధికార పార్టీకి ఒక బలమైనటువంటి అనుమానం ఉంది. ఖచ్చితంగా ఇది కేటీఆర్ కేసీఆర్ ఆదేశాల ప్రకారంగా జరిగినటువంటి ఫోన్ ట్యాపింగే, కానీ చివరికి తమకు తెలీదు అని కూడా వాళ్ళు దులుపుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటన్నిటి ప్రాపర్ ఎవిడెన్స్ ఆ కార్యాలయంలో పనిచేసినటువంటి సిబ్బంది నుంచి తీసుకున్న తర్వాతే సిట్ అధికారులు ముందుకు వెళ్తూ ఈ రోజు 2 గంటల పాటు విచారించిన తర్వాత దీంట్లో ఈ రాజశేఖర రెడ్డి ఓఎస్డీ ఎవరెవరి పేర్లు ప్రస్తావన తీసుకొచ్చారు, ఎవరి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు, ఎవరి డాటాని తను ఆదేశించమని ఎవరు చెప్పారు అనే ఆ విషయానిపై కూడా సిట్ అధికారులు సుదీర్ఘంగా 2 గంటల పాటు విచారించి అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసుకోవడం జరిగింది. మరోసారి పిలిస్తే అందుబాటులో ఉండాలి అంటూ కూడా రాజశేఖర రెడ్డికి ఇప్పటికే పోలీసులు ఈ రకమైన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే రవితేజ, మరోపక్క ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ ఒక సిబిఐ విచారణకు డిమాండ్ ఉన్న సందర్భంగా దీనికి సంబంధించి అటు ప్రభుత్వం నుంచి ఏమైనా స్టాండ్ తీసుకుంటుందా? ప్రతిపక్షం నాయకుడి యొక్క హస్తం ఉంది, ప్రతిపక్ష నాయకుడి యొక్క పాత్ర దీంట్లో దాగి ఉంది అన్నట్టుగా ఈ రోజుతో ఇన్వెస్టిగేషన్ లో బయటికి వెలుగులోకి వస్తే మాత్రం దీనిపైన డెఫినెట్ గా అరెస్ట్ వరకు వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటే సిబిఐని ఈ కేసుని అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలి అంటే కేంద్ర టీం అయితేనే, కేంద్ర దర్యాప్తు సంస్థలు అయితేనే పకడ్బందీగా అరెస్ట్ చేసి ఆరోపణల నేపథ్యంలో ఆరోపణలను కూడా రుజువు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కేసుని సిబిఐకి ఇచ్చేటువంటి ఆలోచనలో ప్రభుత్వం కూడా ఉంది. కానీ సిబిఐకి ఇచ్చేదానికంటే ముందు తను ఎక్కడి వరకు ఈ కేసు విచారణ జరపవచ్చు, ఎవరి వరకు ఇది ఫైనల్ గా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో సాగించవచ్చు అనే ఒక ప్లానింగ్ తో సిట్ ని ఏర్పాటు చేసి ఆ సిట్ ద్వారా విచారణ చేపడతా ఉన్నారు. ఈ రోజు జరిగిన ఇన్వెస్టిగేషన్ లో లేదా తదుపరి మళ్ళీ జరిగేటువంటి ఇన్వెస్టిగేషన్ లో ఒకవేళ పోలీసులు అనుకున్నటువంటి పేర్లు ప్రస్తావనకు వస్తే మాత్రం డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి ఆ విషయాన్ని అందజేసి ఈ విషయంలో సిబిఐ ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది అనేది మాత్రం సిట్ ఆరోపణలు చేస్తే సిట్ ఈ వివరాలు అందిస్తే మాత్రం డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని సిబిఐకి ఈ కేసు హ్యాండ్ ఓవర్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే రవితేజ, ఫైనల్ గా అటు రాబోయే రోజుల్లో ఈ కేసులో ఏమైనా కీలక మలుపు చోటు చేసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటే ఏమైనా బడాబాబుల పేర్లు ఇంకా లిస్ట్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? సిట్ ఏర్పాటు చేసిందే చివరి వరకు ఈ లింక్ అంతా వెలుగులోకి తీసుకొచ్చి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంకి బలమైనటువంటి ఒక నమ్మకం ఉంది. అప్పటి కేటీఆర్ నేతృత్వంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ సాగింది అంటూ కూడా పోలీసు ఉన్నతాధికారులు కొంతమంది ఇన్వెస్టిగేషన్ లో ఇదే విషయాన్ని తెలియజేశారు. అంతకుముందు పోలీసులు కొంత ఇన్ఫర్మేషన్ కూడా లాగడం జరిగింది. అందుకే ఆ కార్యాలయంలో పనిచేసినటువంటి ముఖ్య హోదాలో ఉన్నటువంటి ఓఎస్డీలు, సిసిలు, పిఏలు గతంలో కేసీఆర్ ఛాంబర్ లో, ఫామ్ హౌస్ లో గానీ, ఇటు ప్రజాభవన్ లో గానీ ఎవరెవరు అతనితో కలిసి పనిచేశారు ఆ వివరాలను కూడా సేకరించి ఒక్కరొక్కరికి నోటీసులు అందజేసి పిలిపిస్తా ఉన్నారు. కాబట్టి ఎవరు ఏ రకమైన సమాధానాలు ఇస్తారు, ఎవరు పేర్లని ప్రస్తావిస్తారు అనేది ఇప్పుడు టెన్షన్ గా నెలకొంది. ఈరోజు రాజశేఖర రెడ్డికి మళ్ళీ రెండోసారి కూడా అందుబాటులో ఉండాలంటూ ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి కేసీఆర్ కార్యాలయ సిబ్బంది గతంలో అధికారంలో ఉన్నప్పుడు పనిచేసినటువంటి వారు కూడా నోటీసులు ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని బట్టి ఇది లాస్ట్ రాజకీయ నాయకులు, బడా నేతల అరెస్ట్ వరకు కూడా వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.